నేను ఏదైనా ఆసన చేసినప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎలా కామెంట్ చేస్తారో తెలుసా? సార్ బ్యాక్ పెయిన్ ఉంది చేయొచ్చా? సర్వైకల్ పెయిన్ ఉంది చేయొచ్చా? సయాటికా పెయిన్ ఉంది చేయొచ్చా? ఇలా కామెంట్స్ పెడుతూ ఉంటారు. ముందుగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు మీకు బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోండి. స్ట్రెస్ వల్ల వచ్చిందా? ఎక్కువ సిట్టింగ్ జాబ్ చేయడం వల్ల వచ్చిందా? ఏదైనా వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు వచ్చిందా? సో ఇలా దేనివల్ల వచ్చింది అనేది రీజన్ తెలిసినప్పుడు మనం పర్టికులర్గా ఈ ఆసన చేయాలి అని చెప్పొచ్చు. అండ్ మీకు బ్యాక్ అంటే ఒకటే ఉండదు కదా, లంబర్ రీజన్లో వస్తుందా, థొరాసిక్ దగ్గర వస్తుందా, సర్వైకల్ దగ్గర వస్తుందా? సో ఎక్కడొస్తుంది అనేది తెలియకుండా ఈ ఆసన చేయండి లేకుంటే ఈ ఆసన చేయకండి అనేది చెప్పడం కష్టం. అలాగే ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ హెవీగా ఉన్నప్పుడు ఆసనాస్ చేయకండి. అది కొంచెం తగ్గిన తర్వాత మీరు ఏదైనా మెడిటేషన్ కానీ థెరపీ సెషన్స్ కానీ తీసుకుంటుంటే కొంచెం తగ్గిన తర్వాత మీరు బ్యాక్ మజిల్స్ని స్ట్రాంగ్ చేసుకోండి. ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. ఎవరైనా బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తుంటే మీ బ్యాక్ మజిల్ని స్ట్రాంగ్ చేసుకోండి. ఫ్యూచర్లో మీకు బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తే మీకు ఫ్యూచర్లో కూడా బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. ఓకే, మీకు పెయిన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను మీకు కాంటాక్ట్ అవుతాను. నేను ఫ్రీ టైంలో మీకు కాల్ చేసి మాట్లాడతాను. థ్యాంక్ యూ.